బేరం జాగ్రత్తగా వాడి దగ్గరికి వెళ్ళి మనం సెటిల్ చేయటం బిజినెస్ లో. మరి మనం కొనేటువంటి కూరగాయల్లో పుట్టులు లేకుండా కొంటాం. ఇవన్నీ అంతా కలిసి అంతకంటే విలువైనటువంటి విషయాలు కావు. అందుకని అదంతా ప్రజ్ఞ అనుకుంటూ ఉంటాం మనం. ఇవన్నీ వెళ్లిపోతాయి వీడు చెప్పిన సాధన చేసిన తర్వాత. ప్రజ్ఞ అంటే వాటిని వెలిగిస్తూ ఉన్నటువంటి కిరణం ప్రజ్ఞ గాని అవి ప్రజ్ఞ కాదు నాయన. ఆ ప్రజ్ఞాలోకం వస్తుంది, అది అనుభవించేది. వచ్చిన తర్వాత తస్య భూమిషు వినియోగ, దానిని అనేక కక్షల ఎందు, ఇందాక చెత్త అంతా పడేసి ఉన్న హాల్ అన్నారు చూడండి, అలాంటి హాల్స్ లో దీన్ని వినియోగించుకోవాలన్నారు. అంటే ఇంత అయితే చెత్త మీద వేయటానికైనా ఒక గంట కూడా చెత్త ఉండదు. అది తీసేసి నువ్వు ఎలా ఏర్పాటు చేసుకోవాలో ఇల్లునంతా లోపల బయట కూడా అలాగే ఉంటుంది. అంతకుముందు 50 ఏళ్ళు అయినప్పటికీ ది హౌస్ ఈజ్ అన్ ఇడియట్స్ హౌస్. అంటే కుర్చీల్లో గుడ్డలుంటాయి, అందులో న్యూస్ పేపర్ ఉంటుంది, అందులో పుస్తకాలు ఉంటాయి, అందులో విడిచిన గుడ్డలుంటాయి, వాటి మీద తాకలాడు తెచ్చిన గుడ్డలు ఉంటాయి, వాటి మీద టిఫిన్ తెచ్చిన పొట్లం పెట్టుకుని ఉంటాడు. అంటే పిచ్చిముండా కొడుకు. అంటే ఆ పదార్థముల యొక్క దోషమా, ఇంటి యొక్క దోషమా, లేకపోతే ఆ కుర్చీలు ఆ గుడ్డలు చేయబడినటువంటి వస్తువుల యొక్క దోషమా? ఇందులో ఏదీ కాదు. ఆ ఇంట్లో ఉన్నటువంటి వాడు పిచ్చిముండ కొడుకు అని తెలుస్తుంది. అట్లాంటిది వాడిని మార్చి ఇంకో మంచివాడిని పెట్టారనుకోండి, మర్నాడు వెళ్లేటప్పటికి ఇల్లు ఎట్లా ఉంటుంది? ఇట్ టేక్స్ నో టైం. అలా ఆ మార్పు వస్తుంది మీలో. అంచేత ఈ మాట ఇది వేస్తే ఆ చెత్త చెదారం పీచు డబ్బా డవాలు వాటి మీద పడదు. చక్కగా ఇవి మణులు, ఇవి రత్నాలు, వీళ్ళు మనుషులు, ఇది సింహాసనాలు, ఇవి కిరీటాలు, ఇవి సోఫాలు, వీళ్ళు పెద్ద పెద్దవాళ్ళు, వాళ్ళ మైండ్ సంతోషపడటం. వీళ్ళు మహానుభావులు, వాళ్ళ మైండ్ సంతోషపడటం. వీళ్ళు విఐపీలు, వాళ్ళ మైండ్ సంతోషపడటం. వీళ్ళు కేవలం బిజినెస్ పీపుల్, వాళ్ళ మైండ్ సంతోషపడటం. వీళ్ళు కేవలం డబ్బు అంటే ఏమిటో గొప్పగా అనుకునేవాళ్ళు, వాళ్ళ మైండ్ సంతోషపడటం. అన్ని ఒక్క మాట అటే స్ట్రోక్ లో కొడతారు మీరు. అంటే ఎవడి మైండ్ దేంతో సంతోషపడుతుందో, అంటే అన్నం తినేవాడికి అన్నం పెడతారు, పాయసం తినేవాడికి పాయసం పెడతారు, గడ్డి తినేవాడికి గడ్డి పెడతారు, సొప్ప తినేవాడికి సొప్ప పెడతారు. అంతే. ఇంట్లో జంతువులకి ఏం చేస్తున్నాం? మనుషులు అన్నం తింటున్నారు, మరి గొడ్లకి గడ్డి వేస్తున్నారు, బాగా పాలిచ్చే గొడ్డుకి సొప్ప జనపగట్ట కూడా వేస్తున్నారు, ఇంకా బాగా పాలిచ్చే గమడి గేదెకి ఆ తెలకపిండి అవన్నీ కూడా వేస్తున్నారు. అలాగా మీ దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు 24 గంటల్లో ఉన్న వాళ్ళలో ఎవడి ఎవల్యూషన్ ఎంతో వాడికి ఏది బెస్టో అది ఇస్తూ ఉంటారు. ఆ స్థితి వస్తుంది. చూసారా? మీకేది బెస్టో అదే అనేది ఏమి ఉండదు. మీకేది బెస్టో ఇంక అయిపోయింది, ఉండదు అసలు. అది అజ్ఞానంలో ఉన్నంతకాలమే మీకేది బెస్ట్ అనేది. అది దాటి ఎప్పుడైతే సంయమం అనే స్థితికి వచ్చారో బెస్ట్ లేదు వరస్ట్ లేదు, జగత్తు ఉన్నది, అందులో మనం లివ్ చేయడం చేతవాలి, అంతకంటే ఇంకేం లేదు. ఇది బెస్ట్ అది వరస్ట్ అనుకున్నటువంటి వాడు ఫూలు. ఈ మార్పు మీలో అప్రయత్నంగా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక బెస్ట్ లేదు వరస్ట్ లేదు. ఏ మార్గంలో పెడితే బెస్ట్ అండి అన్నవాడు పిచ్చివాడు. ఏ మార్గంలో పెడితే బెస్ట్ ఏమిటి? అవతల వాడికి ఏ మార్గం కావాలో అది ఏర్పాటు చెయ్యి. మనం నువ్వు వాడితో తినకో, నీకేం కావాలో అది ఏర్పాటు చేసుకో. పక్కన మన గీత సొప్ప తింటుంది కదా, దాంతో మనం కూడా కొంచెం సొప్ప తింటామా? అంచేత బిజినెస్ కోసం వచ్చినటువంటి వాడిని గెస్ట్ హౌస్ లో దింపి వాడికి 4 పెగ్గలు తాగుతాడు, 2 బాటిల్స్ శుభ్రంగా పట్టుకెడతామంటే మనం కూడా వాడితో కొంచెం కొట్టేస్తే అంటే గేదెతో పాటు వీడు కూడా కొట్టేస్తున్నట్టే సొప్ప. అందుకని ఎవడికి ఏది కావాలో సంతోషపరుస్తాడు, ఎవడిని అవమానపరచడు. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. కనుక సత్య భూమిషు వినియోగ. ఎన్ని భూములు అంటే ఎన్ని లోకముల ఎందు వినియోగం అంటే ఎన్ని ఉంటే అన్ని అన్నాడు. అవతల వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి వాళ్ళు వస్తే అన్ని. దానికి ఏమిటి? ఇంకొక సూత్రం చెబుతున్నాడు, 7వది. అంటే ఎన్విరాన్మెంట్ తో గాని ఇతరులతో గాని ఏ విధమైన సంబంధం లేదు మీ యోగాభ్యాసానికి, యోగ పరిపూర్తికి, జ్ఞాన పరిపూర్తికి అది చెబుతున్నాడు. అంతేకాదు ఇంట్లో ఉన్నటువంటి మనుషులతో కూడా సంబంధం లేదు. భర్తతో గాని భార్యతో గాని పిల్లలతో గాని హాయిగానే ఉంటూ ఉంటారు. వాళ్ళకి యోగాభ్యాసం కావాల్సి వస్తే మీతో పాటు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, లేకపోతే మామూలుగానే బండి నడిచిపోతూ ఉంటుంది. ఎవరు కావాల్సింది వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఏదో వేత్తలందరూ కూడి వేదాంతముడు గంగ, అందులో ఒక వేత్త అటుగులడిగే అన్నారు.
అందరూ వేదాంతం అడుగుతుంటే ఆ చెంబులో జగన్నాథపు చెంబులో అటుకులు ఉన్నాయి తీయమంది రైల్లో పెడుతూ స్పెషల్ ట్రైన్లో పెడుతూ ఆవిడ ఎవరికి కావాల్సింది వాళ్ళది లైవ్ లో అలాగే కేటర్ చేస్తూ ఉంటారు అన్నాడు. ఎన్ని చెప్పినా అవి దాటవు కదా, ఇది చేస్తే దాటుతాయి. దాటితే భర్త దాటాడు కదా అని భార్య దాటాలని ఎక్కడ లేదు, కానీ భార్య దాటలేదు కదా అని నేను యోగిని నువ్వు యోగి భార్యగా ఉంటాను పనికిరావు అంటానే వీలు లేదు. వాడు యోగి అయినా అంతే, నియోగి అయినా అంతే, వైదిక అయినా అంతే, వైష్ణవుడైనా అంతే. వాడికి వాడి సాధనకు కావలసినటువంటి జీవిని ఆమెగా ఇచ్చారు, ఆమెకు సాధనగా కావలసిన జీవిని వాడిగా ఇచ్చారు సృష్టిలో. అవి వీడికి బోధపడేటువంటివి ఇంకోటి బోధపడేవి కావు కనుక గంతకు తగిన బొంత ప్రతివాడికి ఉంటుంది. భార్య గాని భర్త గాని పిల్లలు గాని. ఇలాంటి కొడుకుని ఇచ్చారా అని ఏడిచి లాభం లేదు. మనం పూర్వజన్మలో కొడుకుగా ఉండి ఏం చేసామో, తండ్రిగా ఉండి కొడుకుని ఏం చేసామో దాన్ని బట్టి ఈ జన్మలో కొడుకు అలాంటి వాడు వస్తాడు. దానికేమిటి? అందుకని పుటప్ విత్ ఇట్. అక్కడ నీకేం సంబంధం లేదు, వాళ్ళ ఇష్టం వాళ్ళది, నీ ఇష్టం నీది. ఆ స్థితి వచ్చేస్తుంది. నీకు ఏమి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. అట్లాంటి స్థితి వచ్చాక 7వది సూత్రం చెబుతున్నారు. ఈ చెప్పిన 8 అంగములు నాయన అంటే దీంట్లో కొంచెం వివరంలోకి వెళ్ళబోతున్నాడు. కొంచెం కష్టంగా ఉంటాయి ఇక్కడ 4-5 సూత్రాలు, ఏమనుకోకండి, జాగ్రత్తగా చెప్పు. దానికి ముందు కష్టంగా ఉండే ముందు ఒక తేలికైన సూత్రం ఇచ్చాడు. త్రయం అంతరంగం పూర్వేభ్య. పాపం 1972 నుంచి పతంజలి యోగాభ్యాసం సూత్రాలు నేర్చుకుంటూ కొద్ది గొప్ప జీవితంలో అనుష్ఠానం చేస్తున్నటువంటి ఆవిడే బెల్జియంలో ఒక ఆవిడ ఉంది. పాపం చాలా విశేషంగా శరీరం పెరిగి ఉండేది. 7 శరీరం బద్దదేలింది. 2 ఏళ్లు 3వ ఏడ 7 భర్త కొట్టడం మొదలెట్టాడు రోజు అనండి. ఏమిటంటే నువ్వు తాగటం మానేశావు, నేను ఒప్పుకోనన్నాడు. నిన్ను తాగటం లేదు కదా అంటే ఒప్పుకోవడం. మరి నేను తాగి రాత్రి ఇంటి దగ్గరికి వస్తుంటే నువ్వు నా దగ్గరికి రావటం లేదు అన్నాడు. నేను ఆ వాసన భరించలేను, మరి అదేను నీకు కావలసినటువంటి స్త్రీని నువ్వు చేసుకో అని చెప్పాను. అంచేత రోజు కొట్టడం దాని మీద. మళ్ళీ ఆ నెక్స్ట్ టైం నేను వెళ్ళిన దాకా పాపం ఆవిడ ఏమి సమాధానం ఏం చేయాలో యోగా పతంజలి గాని వీళ్ళు గాని ఏం చెబుతారో దాని అని. లేకపోతే 3 నిమిషాలు ఎడంకాలు గిరగిర తిప్పి డైవర్స్ ఇచ్చి ఉండేది. తెల్ల జాతి స్త్రీ ఏం చేస్తుంది, 3 కొడతానంటే అక్కడ ఆవి నుంచో అక్కడ నుంచో గాడిద కొడక అంటుంది. సిచ్యువేషన్ కొట్టడం మడి కొడుతుంది. అట్లాంటిది ఇది పతంజలి మార్గం మనం పట్టాం కదా, ఏది చేయవచ్చునో ఏది చేయకూడదో అనేటువంటి దాంతో ఆగిపోయింది. ఆగిపోతే ఆ మధ్యలోనే నేను ఒక 4 సంవత్సరాల పైకి భాగవతం మొదలెట్టాక నేను వెళ్ళటం మానేశాను. మళ్ళా వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ప్రతిరోజు ఇట్లాగా సావగొట్టేస్తున్నాడు, ఎముకలు విరిగిపోతున్నాడు. ఎందుకు భరించావని అడిగా. నాకేం తెలుసు, నువ్వు దీనిపైన కర్తవ్యం భరించాలో అక్కర్లేదో నాకు తెలియక నేను మీరు వచ్చిన దాకా వేచి ఉన్నానండి అంటే కడుపు తరుక్కుపోయింది. చాలా ఆశ్చర్యం వేసింది. సరే చూసి అబ్బాయి నీ జీవితం నీది, నా జీవితం నాది అని చెప్పేసి వాడు ఉద్యోగం వాడు చేసుకుంటున్నాడు, నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటున్నావు. పిల్లలు ఎటాగు లేరు, వాళ్ళకి పిల్లలు లేరు, పుట్టే అవకాశం కూడా లేదు వాడికి. వాడు జబ్బు మనిషి అంచేత చెప్పి కొట్టం గిట్టం అదేం లాభం లేదని చెప్పేసి సరే మర్నాడు ఉదయం వాడితో చెప్పేసింది, ఇది నా బాగులేదు పద్ధతి, రోజు చాలా దరిద్రంగా ఉన్నది, ఒకే ఇంటి ఉంటూ జీవితం. అంచేత నేను ఇంకో ఇల్లు తీసుకుని నేను ఉంటాను, నువ్వు ఈ ఇంట్లో ఉండు, లేదా నువ్వు ఇంకో ఇల్లు తీసుకుని ఉండు, నేను ఇంట్లో ఉంటాను. నీ ఆస్తి నీకున్నది, నా ఆస్తి నీకున్నది, నాకున్నది, దీంతో మనకేం సంబంధం లేదు అని చెప్పేసి నిర్ఘాంతపోయినాడు. ఎంత నిమిషం పట్టలేదు. మళ్ళీ ఒక మాట ఆలోచించు అన్నాడు. ఆలోచించడానికి ఇంకా విషయం ఏం లేదు, మన ఇద్దరికి నువ్వు పొత్తు కుదిరేటువంటి విషయం కాదు. ఎప్పుడన్నా నువ్వు ఏమన్నా కావాలంటే చెప్పు, నేను సహాయం చేస్తూ ఉంటాను అని చెప్పింది. అతన్ని ఏమీ ద్వేషించలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఏం కావాలంటే అది డబ్బు ఇట్లాంటివన్నీ కూడా సహాయం చేస్తున్నాను. అంటే ఆవిడ వేరే ఇల్లు తీసుకుని ఆ పద్ధతిలోకి వస్తారు వీళ్ళు. అంటే న్యూసెన్స్ ఉండదు. కొంపలో
ఒకళ్ళ మీద ఒకళ్ళు కొరకొరలాడుతూ ఏడుస్తూ, భార్యాభర్త ఒకళ్ళని చూసి ఒకళ్ళు తిట్టుకుంటూ అలా పడి ఉంటూ 30 ఏళ్ల పాటు నేను ఒకడు పొద్దున సాయంత్రం కూడా భోజనానికి వచ్చి పీట మీద కూర్చుని తగలే అనేవాడు. చాలా దగ్గర చుట్టమే. ఆ తగలేసిందే తిన్నాడు 30 ఏళ్ళు. పాపం తర్వాత ఆవిడ వెళ్ళిపోయి ఏదో అలాగే తనకి తానే తగలేసుకునేవాడు. కనుక అలాగే జీవించే బదులు ఎవరి జీవితం వాళ్ళు జీవించడం అనేది ఉత్తమోత్తమైనటువంటి అది మార్గం. కనుక అది ఆ స్థితి వస్తుంది తమాషగా, ఏమీ క్లాష్ ఉండదు. త్రయం అంతరంగం పూర్వేభ్యః. త్రయం అంతరంగం పూర్వేభ్యః. పూర్వేభ్యః అంటే మొదటి వాని కన్నా అంటే 8 చెప్పారు చూడండి. అంగములు యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అనేటువంటి. అందులో ఆ మొదట చెప్పిన 5 ఉన్నాయి చూడండి, చివరి 3 గాక వానికన్నా. పూర్వేభ్య అంటే ఆ మొదటి 5 కన్నా అన్నమాట. త్రయం ఈ చెప్పబడిన 3ను ఏవి? ధారణము, ధ్యానము, సమాధి అనేటువంటి 3ను, చివరి 3ను. ఈ సంయమం అని చెప్పాడు చూడండి, ఈ 3ను అంతరంగం అంటే లోపలి పనిముట్లు నాయన నీకు. అంతరంగం అంటే లోపలి భాగములైన పనిముట్లు. ప్రతి యంత్రానికి 2 రకాల పనిముట్లు ఉంటాయి. బయట కనిపించే పనిముట్లు, కనిపించని భాగములు. ఇవి బయట కనిపించేవి గడియారంలో ముళ్ళు మొదలైనవి. అది కాక ఈ వెనక డిప్ప లోపల తిరుగుతూ ఉంటాయి, అవి లోపల పనిచేసేవి. కనుక ఇవి బహిరంగములు, అవి అంతరంగములు. కనుక యమము అంటే బయట వాళ్లతో మనం చేయాల్సిన ప్రాక్టీస్, బయట ఆహార విహారాలతో నుంచి లోపల కోసం మనం బయటికి లోపలికి చేసేటువంటి ప్రయత్నం, కొంచెం లోపలికి వస్తున్నాం. ప్రాణాయామము అనేటప్పటికీ బయట ప్రయత్నం అప్రయత్నముగా ఆగిపోవుట అనేది. ఇంతవరకు బయటికి. ప్రత్యాహారము బయట ప్రపంచంలో ఉన్నప్పుడు మనస్సు ఎలా ఉంటుందో, బయట ప్రపంచం లేనప్పుడు మనస్సు తనకి దోచడం ప్రత్యాహారం అన్నాడు కదా. అందుకని బయట ప్రపంచం యొక్క కనీసం ప్రతిబింబం అయినా ఇందులో ఉంటుంది. చివరి 3 ధారణ, ధ్యాన, సమాధులలో బయట ప్రపంచంతో పనిచేసే పనిముట్లు కావునైనా ఇవి లోపల ప్రపంచంలో పనిచేసేటువంటివి 3 అన్నాడు. అంతరంగములు అవి బహిరంగములు. మిగతావి బహి అంగం అంటే వెలుపలకు పనిచేయునట్టి అవయవములు లేక పనిముట్లు. ఇవి 3 అంతర్ అంగం, లోపలకు పనిచేయునట్లే అవయవములు, భాగములు లేక పనిముట్లు. అంటే వీటిని ఉపయోగించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఇక్కడ చాకు ఉన్నది, ఏదో ఇక్కడ బ్లేడ్ ఉన్నది, ఇక్కడ మేకు ఉన్నది, కత్తి ఉన్నది, సుత్తి ఉన్నది. అవి ఉపయోగించుకునేటప్పుడు జాగ్రత్త కావాల్సిన జాగ్రత్త కన్నా ఇంకా కొంత ట్రైనింగ్ అయిన తర్వాత నీ గోళ్లు బ్లేడ్లుగా, మేకులుగా, సుత్తెలుగా, స్క్రూ డ్రైవర్లుగా చెక్కుతాం ఒక్కొక్కప్పుడు అనుకోండి. అప్పుడు మాత్రం నువ్వు అవి ఇట్లా గీసుకోకు, జాగ్రత్తగా ఉంటుంది. ఇవైతే జాగ్రత్తగా ఉంటాం, బ్లేడ్లు వీళ్లు అయితే. కానీ మనకు తెలియక అలవాటు లేనప్పుడు నిద్రపోతూ ఉండగా ఎవడన్నా గోళ్లు బ్లేడ్లల్లే చెక్కాడు అనుకోండి, నిద్రలో ఇట్లా అనుకున్నాం అనుకోండి, పొద్దున్న లేచేటప్పుడు పులిల్లే ఉంటుంది మొహం. కనుక ఈ 3 మిస్యూజ్ చేసినట్లయితే నువ్వు ఉండవు నాన్న, జాగ్రత్త అన్నది. మిగిలినటువంటి తెలుస్తుంది, మిస్యూజ్ చేయడం, చేయకుండా ఉండటం అనేది మనకు తెలుస్తుంది. దీంట్లో చేయటం, చేయకుండా ఉండటం తెలియదు. ఇక్కడ చెబుతాం, ఇటుపైన కొంచెం జాగ్రత్తగా కొన్ని కాషన్స్ ఇస్తున్నాం. లోపలనే పనిచేసే పనిముట్లు కనుక ఇవి లోపల చెగుతున్నాయో పని చేస్తున్నాయో మీకు తెలిసేటప్పుడు ఈ టైం పడుతుంది అన్నారు. ఈ 3 ధారణము, ధ్యానము, సమాధి మీకు
ఉపకారం చేస్తున్నాయో అపకారం చేస్తున్నాయో. చిన్న 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 బ్లేడు ముక్కలు మింగి పొట్టతో నౌలి క్రియ చేసి లోపల ఏదన్నా మిషన్ బిగించడం నేర్పారనుకోండి మీకు, అప్పుడు ఎలా ఉంటుంది? మీరు మింగి నౌలి చేస్తూ ఉంటే లోపల మిషన్ బిగించబడుతుందో పేగులు తెగుతున్నాయో తెగిందా తెలియదు కదా, లోపల కదా పనిచేస్తుంది. అందుచేతను ఇవి పూర్వేభ్య అంటే మిగిలిన వానికన్నా త్రయం, ఈ మూడును అంతరంగం, లోపలి నీలోని భాగములే గనక మరి కాస్త జాగ్రత్తగా ఉండండి వీటిని వాడుకునేటప్పుడు. జాగ్రత్త అంటే ఏమిటయ్యా చెప్పబోతున్నాడు ఇటుపై. అంటే ఇప్పుడు యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం అనగా ఏమిటి అంటే చిత్తముల యొక్క వృత్తులు నిరోధం చేయటం. ఏమిటండి చేద్దాం, రమ్మనండి పోమని. ఏం నష్టం లేదు. ఊరికి నువ్వు అరిచినా గందరగోళం చేసినా కాసేపు కాఫీ తాగటం తప్ప అంతకంటే ఏం నష్టం లేదు. చిత్తవృత్తి నిరోధం అనగా అని కళ్ళు మూసుకున్నాను, చెవులు మూసుకున్నాను, గదిగో ఆగి ఏం ఆగదు, ఏ పుట్టి మునిగిపోయింది లేదు, నష్టం లేదు దానివల్ల అన్నాడు. నువ్వు ఫాల్స్ అబద్ధాలు సాధన చేసినా నిజం సాధన చేసినా ఏం నష్టం లేదు దాంట్లో. అలాగే మనసును ఏకాగ్రత చేయుడు. కళ్ళు మూసుకున్నాం, మనసును ఒక చుక్క లాంటి దాని మీద పెట్టాం, అది ఇలా చుక్క వంక చూస్తుంటే అలా పోతుంది, అగ్గట్గా పోతుంది, మళ్ళీ పట్టుకున్నాం ఇట్లా మళ్ళీ పోతుంది, మళ్ళీ అది కూడా అబద్ధాల సాధన చేసేది కాదు. కానీ దానివల్ల నీకు వచ్చిన పెద్ద నష్టమే, లేదు టైం వేస్ట్ కాదు. ఇట్లాంటి మిగతా సాధనాలు అబద్ధాల సాధనాలు చేస్తే నీకు వచ్చేది టైం వేస్ట్ తప్ప ఏమి వేస్ట్ కాదు. ఇది చేస్తే ఇది నీలోని భాగములే గనక నువ్వు వేస్ట్ అవుతావు, జాగ్రత్త అన్నాడు. అంటే కొంచెం సులువు సూక్ష్మాలు ఎక్కువ తెలియవలసిన అడ్వాన్స్డ్ క్లాసెస్ ఇవి. వీటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా ఫైన్ గా ఉంటాయి, జాగ్రత్తగా వాడుకోండి. మీ శరీరములోని భాగములే గనక ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదన్నా తలకిందులైందంటే ఇంకెక్కడి నుంచి మళ్ళీ తీసుకురావటానికి వీలుండదు. అది మీలో గుర్చుకుని మీకు చిన్నాభిన్నం అయిపోతుంది. మైండ్ గీండు కూడా దాంతో పాటు గందరగోళం అయిపోవచ్చు. అందుకని ప్రతి అడుగడుగున కూడా నిజమైన యోగ సాధన అవునా కాదా అనటానికి గుర్తేమిటి? కవితా పద్ధతిలో చెప్పాడు వాడు, మధురాధిపతే రఖిలం మధురం. నువ్వు పెదవి ఎత్తితే ఎదుటివాడికి మధురంగా ఉండాలి. ఎదుటివాడు ఏం మాట్లాడినా నీకు తమాషగా సరదాగా ఉండాలి. వాడు ఆ నానా అవాకులు చవాకులు మాట్లాడినా పిల్లాడు మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది పెద్దవాళ్ళకి, అట్లా ఉండాలి. నీవు తినేటువంటిది మీకు మధురంగా ఉండాలి, అంతకంటే తినకు. ఏది కావాలో ఎదుటి వాడు టూ మచ్చిగా తింటూ ఉంటే చెప్పి చూడు, తినకపోతే వదిలేయి. వాడు ఇంకా తింటూ ఉంటే ద్వేషపడకు. కనుక సమస్తం నువ్వు చేస్తున్నటువంటి సాధనలో లోపల గాని బయట గాని పాదానికి గాని శిరస్సుకు గాని మనోబుద్ధి అహంకార చిత్తానికి గాని ఎక్కడైనా సరే నీకు మధురంగా ఉన్నది గనకైతే మార్గం, అది మార్గం రైట్ అని అర్థం. సచ్చిచేడి సాధిస్తున్నావు యోగాభ్యాసం అంటే అది మార్గం తప్పు మార్గాన్ని పెడుతున్నావు, చూసుకోండి. పతంజలి యోగమైనా అంతే, భగవద్గీతలో ఉన్నటువంటి యోగమైనా అంతే. ఇక్కడ 8వ సూత్రం, ఈ నీలో భాగాలు అన్నారు కదా, ఇవన్నీ రైటే. నీవే ఈ శరీరంలో ఏ భాగము కాకుండా తెలుసుకున్నప్పుడు ఏమవుతాయి? ఈ మూడు కూడా నీలో లేవు. ఇప్పుడు ఇందాక చెప్పింది ఎంతవరకు అంటే, నేను అనేది ఇక్కడేదో ఏర్పాటు చేసుకుని దాని చుట్టూ గుండెకాయ ఉంది, దాని చుట్టూ ఊపిరితిత్తులున్నది, దాని నుంచి ఇక్కడ బుర్ర ఉంది, పంచేంద్రియాలు ఉన్నాయి. గుండెకాయకేమో డాక్టర్ సిన్హా ఉన్నాడు, ఊపిరితిత్తులకేమో లంగ్ స్పెషలిస్ట్ ఉన్నాడు, మరి బుర్రకాయకేమో బ్రెయిన్ స్పెషలిస్ట్ ఉన్నాడు, కంటికి ఐ స్పెషలిస్ట్ ఉన్నాడు, ఇలా బతికేటువంటి వాడు. అంటే తాను ఇక్కడ ఉన్నవాడికి, తాను ఇక్కడ ఉంటాం కాకుండా తనలో ఇవన్నీ ఉన్నాయనుకో, ఆ స్థితి వస్తుంది. ఇంకొంచెం ముందుకెడితే అంటే తాను శరీరంలో ఉండటం అనేటువంటి దుర్గతి ఉండదు. ఈ శరీరాదులు తన యందు ఉండటం, తన యందు నటించడం, తన యందు లీనమవటం అనే స్థితిలోకి వస్తాడు. అది వస్తేనో ఈ మూడు తనలోవేనా, తనలో ఎందుకు అవుతాయన్నాడు. శరీరమే తనలోది కాదే, తాను శరీరంలో ఉంటే ఇవన్నీ తనలో భాగాలు అవుతాయి.
శరీరం తనలో ఓ భాగం. అలాంటప్పుడు ఈ 3 తనలో శరీరంలోవి యంత్రంలో భాగములే అవుతాయి కానీ తనతో ఐడెంటిఫికేషన్ లేదు. ఈ 8వ సూత్రంలో అది చెప్పబోతున్నాడు. ఇది 8వ సూత్రం. తదపి బహిరంగం నిర్బీజస్య. ఇక్కడ విడిపిస్తే తత్ అపి బహిరంగం నిర్బీజస్య. నిర్బీజస్య అంటే నిర్బీజము అను స్థితి పొందిన వానికి అంటే ఏమిటో చెప్దాం. నిర్బీజము అను స్థితిని పొందిన వానికి తత్ అపి అంటే అది కూడా. ఏది కూడా? ఈ త్రయము, ఈ 3 ఏవి? ధారణము, ధ్యానము, సమాధి అనే 3 కూడా. ఇక్కడ 2-3 రోజులు కొద్దిగా కష్టంగా ఉంటాయి సూత్రాలు, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఆ పైన మళ్ళీ మామూలుగానే ఉంటాయి. తదపి అదియును అంటే ఆ త్రయమును అని. ఏది? ధారణ, ధ్యాన, సమాధులు అనబడు 3ను అన్నమాట. నిర్బీజుడైన వాడికి బహిరంగం. బహిరంగమే, అంతరంగం కాదండి. అంటే వెలుపలనున్న యంత్రాంగ భాగమే గాని లోపలనున్న యంత్రాంగ భాగము కాదు. ఇందాకేమన్నాడు? మొదటి 5 కన్నా చివరి 3ను లోపలి యంత్ర భాగములు అన్నాడు కదా. ఎవరికి? సబీజము కలవాడికి, అంటే బీజము కలవాడు. ఇద్దరు 2 రకాలు ఉంటారు. సబీజం అని ఒకడు, నిర్బీజం అని ఒకడు. నిర్బీజం అనే స్థితి వచ్చేసినటువంటి వాడికి అది కూడా బహిరంగమే. ఆ 8 అంగములు కూడా వెలుపలి అంగములే. ఎందుచేత? లోపల ఉన్నటువంటి వ్యక్తి ఎవరు చెప్పాడు. ప్రజ్ఞాలోక అన్నది కదా. ప్రజ్ఞాలోకమే కదా. ప్రజ్ఞ యొక్క వెలుగు అన్నాడు కదా. లేదా ఇంకేమన్నాడు? ఈశ్వర అన్నాడు కదా. మొట్టమొదట ఈశ్వరుడు అని నాకు చెప్పాడు. పంచేంద్రియములలో మనస్సు ఉంటే అది అవన్నీ చిత్తం. ఆ లోపల ఉన్నటువంటి వాడి పేరు ఈశ్వరుడు. ఈశ్వరుడు దగ్గరికి వెళ్లిపోయినటువంటి వాడిని నిర్బీజుడు అంటారు. కొంచెం ఇవి కూడా మరి ఎట్లాగా పంచేంద్రియాలు, మనస్సు, ఇంకా పిల్లలు, వాళ్ళ పెళ్లిళ్ళు అవి కావాలి, ఇల్లు కట్టుకోవాలి, అది సబీజుడు అంటారు. యోగాభ్యాసం చేసుకున్నా కూడా కొంతవరకు ఏదో కొంత వెనకేసుకుని కొంత ముందేసుకునేటువంటిది అది సబీజుడు. చెబుతాను, ఇంకా వివరణ చెబుతాను సబీజుడు అంటే ఏమిటో. కనుక ముందు తీసుకుందాం. సబీజుడైనటువంటి వాడికేమో ఆ మొదటి 5ను వెలుపలి యంత్రాంగములు, మిగతా 3ను అంతరంగములు. నిర్బీజుడైనటువంటి వాడికి వాడెవడు? ఈశ్వరుడే. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఈ 8 అంగాలను ఏం చేస్తున్నాడు? భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈ 8 అంగములతో కూడినటువంటి యంత్రమునందు ఆరూఢములు చేసి చుట్టూ గిరగిర తిప్పుతున్నాడు లోపల ఉన్నటువంటి ఈశ్వరుడు అనేటువంటి వాడు. భగవద్గీతలో ఇచ్చినటువంటి కదా. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడిని నిర్బీజ సమాధి పొందినవాడు అంటారు. అలా కాకుండా ఈ లోక వ్యవహారాల్లో వీటికి వాటికి పెద్ద ఏం పర్వాలేదు, ఇది చూసుకుంటూ ఉండాలి, అది చూసుకుంటూ ఉండాలి అన్నటువంటి వాడిని సబీజ సమాధి కలవాడు. అంటే కాంప్రమైజ్ కాడు. అంటే వస్తుందా అంటే వచ్చినంత వస్తుంది, వచ్చినంత వస్తుంది. కానీ నిర్బీజుడికి వచ్చినట్లు వాడికి రాదు. యోగ సిద్ధి అనగా నిర్బీజుడిదే కానీ సబీజుడిది కాదు. అంటే ఏమిటో ఇక్కడ కొద్దిగా చూద్దాం.
ఈ 8వ సూత్రం అయిన తర్వాత ఇదివరకు మనకు చెప్పాడు పతంజలి. వీటన్నిటిని కలిసి ఏమన్నా ద్రష్ట అంతే కదా. ఇలాంటి పంచేంద్రియాలతోనే ఇంకోటి పక్కన కూర్చున్నాడు. మధ్యన వాడు వాడు మధ్యవాడి ఎడల మేలుకోలేదు. వీళ్ళిద్దరు ఊరికే ఉట్టి విఐపీలో. వీడు కూడా తనకి తాను ద్రష్ట అంటే చూసేవాడు, కానీ వీడికి వాడు దృశ్యం, వాడికి వీడు దృశ్యం. అదేమిటండి, ఎవరికి వాడు 18 ఇంకోటికి 18 ఏదో ముక్క ఏడవాలి కదా. తను అడిగితేనేమో నేను 18 అంటాడు, వాడిని అడిగితే ఇదే 18 పంచండి అంటాడు. అంటే వీడిని అడిగితే నేననే పదం వాడతాడు. ద్రష్ట అంటే చూస్తున్నవాడిని నేను, మాట్లాడుతున్నవాడిని, చూడబడుతున్నవాడు వాడు అంటాడు. వీడిని అడిగితే వాడి మొహం చూస్తున్నది నేను, చూడబడుతున్నవాడు వాడు అంటాడు. అబద్ధమా? ఏమీ కాదు. దీని గురించి చెబుతూనే పైథాగరస్ ఈ బ్రహ్మ విద్య అనేటువంటి ఇల్లు కట్టేటువంటి వాడు శరీరం అనేటువంటి ఇల్లు నిర్మాణం చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ తెలుసుకోండి. మొట్టమొదటిది కాంపస్ అన్నారు. జగత్తులో ఇది నిలబెట్టి ఇది తిప్పితే ఇది కేంద్రము, ఇది పరిధి అవుతుంది అన్నాడు. ఇది నిలబెట్టి ఇది తిప్పితే ఇది కేంద్రము, ఇది పరిధి అవుతుంది అన్నాడు. కేంద్రం అంటే నేననే పదానికి అర్థం, పరిధి అంటే నీవనే పదానికి అర్థం అన్నాడు. ఇది ఆయన ఇచ్చిన పైథాగరస్ ఇచ్చిన బ్రహ్మోపదేశాల్లో ఇదో. ఇటు పైన ధ్యానం చేసుకోండి అన్నాడు. ఇంక చెప్పేమేమి ఉండవు అక్కడ. అంటే ఆయన 2వ వాల్యూములో ఇచ్చినటువంటి పరమోపదేశములు ఇవి. ఇంప్లిమెంట్స్ ఆఫ్ మేసనరీ అంటారు వీటిని. దీని మీద ఆధారపడే ఫ్రీమేసనరీ అనేటువంటి పరమ పవిత్రమైన సైన్స్. ఈ మేసానిక్ లాడ్జెస్ అనే వాటిలో ఈ సాగుపోతు ముండ కొడుకుల చేతిలో పడి నానా చెత్త అయిపోయి అమర్యాద అయిపోయింది. ఎవడన్నా మేసానిక్ లాడ్జిలో మెంబర్స్ అంటే ఇంటికి రానియకూడదు అని అన్నట్టుగా అంత అప్రతిష్ట అయిపోయింది. ఎంత పరమ పవిత్రమైనటువంటివో చెప్పలేము. కొన్ని వేల సంవత్సరాల కింద బ్రహ్మ విద్య ఆలయములు అవన్నీ. అట్లాంటిది వీడు మేసానిక్ లాడ్జిలో మెంబర్స్ అంటే వాకిట్లో మాట్లాడి బయటకు పంపించండి, ఇంట్లోకి రానియకండి అని ఇప్పుడున్న మర్యాద అది. ఎందుకంటే మేసానిక్ లాడ్జిలో ఎక్కువ మంది ఎందుకు చేరుతాం? అక్కడ కూర్చొని తాగటానికి మంచి రకమైనటువంటి అంటే పరమ పవిత్రమైనటువంటివి కూడా డిఫైలింగ్ అంటే అపవిత్రం చేయటం, షేమ్లెస్లీ డిఫైలింగ్ ప్యూర్ థింగ్ అలాంటివి అయిపోయినటువంటి ఇవి అక్కడ అసలు నేర్పవలసినటువంటి. ఇప్పటికి కూడా ఇవి పడితే ఇక్కడ పెడతారు. ఏం చేయాలో తెలియదు, ఎందుకో తెలియదు. ఇదొకటి. తర్వాత స్పిరిట్ లెవెల్ ఒకటి, ఇల్లు కట్టడానికి కావలసినటువంటి సెట్ స్క్వేర్ అంటారు, 90 degrees ఇచ్చేది, అదొకటి. తర్వాత వడంబం అంటారు, తాడుకి ప్లంబం ఒకటి. వీటి ద్వారా బ్రహ్మ విద్య పరమ రహస్యములు ఆత్మ సామ్రాజ్య నిర్మాణం అనేటువంటి ది బిల్డింగ్ ఆఫ్ టెంపుల్ అన్నాడు పైథాగరస్. దీనికి ఇచ్చినటువంటి ఉపదేశములు 33 degrees అనే పేరుతో 33 వాల్యూములు ఇచ్చాడు ప్రపంచానికి పైథాగరస్. ఇప్పటికీ ఆ 33 వాల్యూములు అసై ప్రపంచంలో అన్ని దేశంలో ఉన్నటువంటి నిజమైనటువంటి బ్రహ్మవేత్తలకు ఆరాధనీయములు అవుతున్నాయి. కానీ ఈ మేసానిక్ లాడ్జిలో ఉన్న వాళ్ళకి అందరూ తెలియదు. ఎందుకంటే అవి పవిత్రంగా ఉన్న వాళ్ళ కోసం అట్టి పెట్టారు అప్పటి నుంచి ఇప్పటి వరకు జాగ్రత్తగా. వీటిని ఏమంటారు? ది ఇంప్లిమెంట్స్ ఆఫ్ మేసనరీ అంటారు. అంటే నిర్మాణమునకు సృష్టి ప్రక్రియకు కావలసినటువంటి అంతరంగములు ఇంప్లిమెంట్స్. అంటే ఇక్కడ సరిగ్గా పతంజలి అంతరంగములు అనే పదంతో అన్నాడు, ఇక్కడ అదే పదంతో అన్నాడు. కనుక మనకు ఉపనిషత్తులో దీన్ని ఏం చెప్పాడు? అయత్యాయం పురుషే, నువ్వు ఇక్కడ నుంచి నేను మనం ఏదైతే అంటున్నావో, యస్యాశావాదిత్యే, వీడు సూర్యుడు అని ఉదయిస్తూ ఉంటే ఎవరినైతే అంటున్నావో, ఈ అంటున్నవాడు అనబడుతున్నవాడు వీళ్ళిద్దరు కూడా ఏకహ, వాడు ఒకడే అని తెలుస్తుంది. ఉపనిషత్తులో చెప్పాడు. నేను సూర్యుడిని చూస్తున్న వాడిని అని అంటూ ఉంటాం, ఇతడు సూర్యుడు అని అంటూ ఉంటాం. ఈ రెండూను కూడా ఒక చోట కలుస్తాయి, అది నువ్వంటే అని
వేదములు ఉపనిషత్తులు చెప్పేటువంటి పరమోపదేశం. అంటే దీస్ ఆర్ కాల్డ్ ది టీచింగ్స్ ఆఫ్ ఆల్ టైమ్స్.